15,000 జీతంతో కూడా అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు. ఎలాగో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెలకు కేవలం 15,000 రూపాయల జీతం, ఇంటి అద్దె, కరెంటు బిల్, పిల్లల చదువులు, కిరాణా ఖర్చులు, మందులు, ప్రయాణ ఖర్చులు, ఇలా అన్ని కలిపి చూసుకుంటే చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఈ రోజుల్లో 15,000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా నడపాలి? అప్పులు చేయకుండా ఎలా బతకాలి? పొదుపు ఎలా చెయ్యాలి? నిజంగా చెప్పాలంటే చాలా మంది జీతం వచ్చిన 5 రోజులకి డబ్బు అయిపోతాయి. మిగిలిన రోజులు అప్పులతోనే గడుపుతూ ఉన్నారు. మరికొందరు క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, యాప్ల లోన్లు తీసుకొని చివరికి ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోతూ ఉన్నారు. కానీ ఒక చిన్న ఫార్ములా, ఒక చిన్న క్రమశిక్షణ, ఒక చిన్న ప్లానింగ్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. అంటే మీరు నమ్ముతారా? ఈ రోజు వీడియోలో అదే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూస్తే డబ్బు సంపాదించడం కంటే డబ్బును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన సమాజంలో ఒక పెద్ద అపోహ ఉంది. ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళే ధనవంతులు అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళకు కూడా చాలా మంది అప్పుల్లో కూరుకుపోయే ఉంటారు. మరోవైపు చిన్న జీతంతో కూడా ప్రశాంతంగా జీవించే కుటుంబాలు కూడా ఉంటాయి. దీనికి కారణం ఆదాయం కాదు, డబ్బు నిర్వహణ. ఒకసారి ఆలోచించండి. నెలకు 50,000 జీతం వచ్చే వ్యక్తి ప్రతి నెల 60,000 ఖర్చు చేస్తే అతను అప్పుల్లో పడతాడు. అదే నెలకు 15,000 జీతం వచ్చే వ్యక్తి 12,000 ఖర్చు చేస్తే అతను పొదుపు చేయగలడు. కాబట్టి సమస్య జీతంలో కాదు, మన అలవాట్లలో ఉంది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఒకే సమస్య కనిపిస్తోంది. జీతం ఎంత వచ్చినా సరిపోవడం లేదు. ఎందుకంటే మన అవసరాలు పెరిగాయి, మన కోరికలు ఇంకా వేగంగా పెరిగాయి. ఒకప్పుడు మనుషులు అవసరానికి కొనేవారు, ఇప్పుడు ఆకర్షణకు కొనేస్తూ ఉన్నారు. అదే అప్పులు ప్రారంభం. ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మార్చగలిగే ఒక అద్భుతమైన ఫార్ములా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే 60-30-10 ఫార్ములా. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సూచించే బడ్జెట్ సిస్టమ్. ఇందులో మీ జీతాన్ని 3 భాగాలుగా విభజించాలి. ముందుగా 60%, అంటే మీ జీతంలో అత్యంత ముఖ్యమైన భాగం. మీరు 15,000 రూపాయలు సంపాదిస్తే అందులో 9,000 రూపాయలను నిత్యావసర ఖర్చులకు మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడే చాలా మంది మొదటి తప్పు చేస్తూ ఉంటారు. అవసరాలు మరియు కోరికల్ని కలిపేస్తారు. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కరెంట్ బిల్లు, నీటి బిల్లు, ప్రయాణ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు, ఇవన్నీ అవసరాలు. కానీ ప్రతి వారం బయట భోజనం చేయడం, ఖరీదైన మొబైల్ కొనడం, అవసరం లేకుండా కొత్త బట్టలు కొనడం, అవి అవసరాలు కావు, కోరికలు. మీరు 9,000 రూపాయల బడ్జెట్ లోపు మీ అవసరాలను పూర్తి చేయగలిగితే మీ ఆర్థిక జీవితంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే మొదట మీ ఖర్చులను పరిశీలించండి. ఎక్కడ డబ్బు వృధా అవుతోందో గుర్తించండి. ఇప్పుడు 30% గురించి మాట్లాడుకుందాం. అంటే 4,500 రూపాయలు. ఇది మీ వ్యక్తిగత అవసరాలు, కుటుంబ సంతోషం, చిన్న చిన్న కోరికల కోసం. ఎందుకంటే జీవితం మొత్తం కేవలం పొదుపుల కోసం మాత్రమే కాదు, కొంత ఆనందం కూడా అవసరం. కానీ ఇక్కడ ఒక నియమం ఉంది. 4,500 రూపాయలు అంటే 4,500, 5,000 కాదు, 6,000 కాదు. బడ్జెట్ దాటిన క్షణం నుంచి అప్పుల ప్రయాణం మొదలవుతోంది. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే ఈ నెల కొంచెం ఎక్కువ ఖర్చు అయింది, వచ్చే నెల సర్దుకుంటాను అనుకోవడం. కానీ వచ్చే నెల మళ్ళీ అదే జరుగుతుంది. అలా అప్పులు పేరుకుపోతాయి. అందుకే బడ్జెట్ అంటే బడ్జెట్. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదే 10% పొదుపు. మీరు 15,000 రూపాయలు సంపాదిస్తే కనీసం 1,500 రూపాయలు పొదుపు చేయాలి. చాలా మంది ఇక్కడే నవ్వుతారు. 15,000 జీతంలో 1,500 ఎలా సేవ్ చేయాలి అంటారు. కానీ నిజంగా ఆలోచించండి. రోజుకు 50 రూపాయలు పక్కన పెడితే నెలకు 1,500 రూపాయలు అవుతుంది. అంటే ఒక టీ, ఒక స్నాక్స్, ఒక అవసర ఖర్చు తగ్గిస్తే చాలు. పొదుపు అంటే మిగిలిన డబ్బును దాచడం కాదు, ముందుగా దాచేసి మిగిలిన డబ్బుతో జీవించడం. ఇదే ధనవంతుల సీక్రెట్. చాలా మంది పొదుపు చేయలేకపోవడానికి కారణం జీతం తక్కువ కావడం కాదు, పొదుపును చివర్లో ఆలోచించడం. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అప్పులు. ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, ఇన్స్టెంట్ లోన్లు. ఒక క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు అది మీ డబ్బు కాదు, భవిష్యత్తులో మీరు సంపాదించబోయే డబ్బు. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతారు. ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువు ఆనందం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కానీ ఈఎంఐ భారం నెలల తరబడి ఉంటుంది. అందుకే మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు అవసరం కాని వస్తువులు, ఈఎంఐలు తీసుకోవద్దు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లు, లగ్జరీ వస్తువులు, ఇవి మీ భవిష్యత్తు సంపాదనను ముందుగానే ఖర్చు పెట్టడం లాంటివి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, ఖర్చులను రాసుకోవడం. ఇది చాలా చిన్న పని అనిపిస్తోంది, కానీ జీవితాన్ని మార్చే అలవాటు. మీరు రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నారో నిజంగా తెలుసా? చాలా మందికి తెలియదు. ఒక డైరీ తీసుకోండి లేదా మొబైల్ యాప్ ఉపయోగించండి. ప్రతి ఖర్చును రాయండి.
రూపాయల టీ అయినా 20 రూపాయల స్నాక్స్ అయినా నెల చివరిలో చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే డబ్బు పెద్ద ఖర్చులో కాదు, చిన్న ఖర్చులో కూడా మాయమవుతోంది. ఫ్రెండ్స్, ఒక కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఆదాయం పెరగడం మాత్రమే కాదు, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలి. చిన్న జీతంతో కూడా పెద్ద భవిష్యత్తు నిర్మించవచ్చు. అది ఒక్క రోజులో జరగదు, కానీ ప్రతి నెల కొద్దిగా మార్పు చేస్తూ వెళ్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఒక సంవత్సరం పాటు ప్రతి నెల 1500 సేవ్ చేస్తే 18,000 రూపాయలు అవుతాయి. 3 సంవత్సరాల్లో 54,000 రూపాయలు అవుతాయి. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు అవుతాయి. ఇదే క్రమశిక్షణ, శక్తి. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే డబ్బు నిలబెట్టుకోవడం ఒక విజ్ఞానం. ఈ విజ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడూ ఆర్థికంగా కూలిపోరు. ఎందుకంటే వాళ్ళు తమ ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయడం నేర్చుకుంటారు. అందుకే ఫ్రెండ్స్, మీ జీతం 15,000 20,000 30,000 ఈ 60-30-10 ఫార్ములాను ఒకసారి ప్రయత్నించండి. మొదటి నెలలో కష్టంగా అనిపించవచ్చు, రెండో నెలలో అలవాటు అవుతుంది, మూడో నెలలో ఫలితం కనిపిస్తోంది. ఒక సంవత్సరం తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత మిగిల్చామన్నదే భవిష్యత్తు నిర్ణయిస్తోంది. డబ్బు మనకు సేవకుడిగా ఉండాలి, యజమానిగా మారకూడదు. అప్పులు మన జీవితాన్ని నియంత్రించకూడదు, మనమే మన డబ్బును నియంత్రించాలి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబంలో ఎవరికైనా డబ్బు నిర్వహణ సమస్య ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ కు కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్, సేవింగ్స్, డబ్బు నిర్వహణ, పెట్టుబడులు, జీవితాన్ని మార్చే ఆర్థిక చిట్కాలతో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.